అందరికీ నమస్తే అండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరకు వచ్చేస్తుంది. పోలింగ్ మరో 12 రోజుల్లో పోలింగ్ ఉంది. సో అన్ని పార్టీలు కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రచారాలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్, డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్స్, డైరెక్ట్ డోర్ టు డోర్ ప్రచారాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, విమర్శలు, తిట్లు అన్నీ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ వాళ్ళు ఒకరినొకరు గోతులు తవ్వుకుంటున్నారు. ఒకరినొకరు వాళ్ళ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాల కంటే ఎక్కువగా వాళ్ళ గత పాలన మీద, వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద, అరవింద్ కేజ్రీవాల్ గారి చరిష్మా మీదే ఆధారపడి ఉంది. బీజేపీ మాత్రం వాళ్ళు గత 20 ఏళ్ళుగా 1993లో చివరిగా అక్కడ గెలిచారు. దాదాపుగా 25 ఏళ్ళుగా వాళ్ళకి ఆ కుర్చీ దక్కట్లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలవాలని అనేక వ్యూహాలకు పదును పెడుతున్నారు. దానిలో భాగంగా ముస్లిం సీట్ల మీద బీజేపీ వేసిన ఒక స్కెచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. గతంలో 2013లో యాక్చువల్లీ ఈ ఢిల్లీ రాష్ట్రంలో ఈ 70 నియోజకవర్గాలకు గాను ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ దాదాపుగా 10-11 ఉన్నాయి. అందులో సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 2 ఉన్నాయి, వాఖ్లా అండ్ జాకిర్ నగర్. అండ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఒక 4 ఉన్నాయంట. అలాగే సెంట్రల్ ఢిల్లీలో కూడా ఒక 4-5 ఉన్నాయి. సో ఇందులో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు చెప్పుకునేవి వాఖ్లా, జాకిర్ నగర్, షీలంపూర్, ముస్తాఫాబాద్, బార్బర్పూర్, మాథియా మహల్, బల్మారన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీనిలో బీజేపీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తోంది. వాళ్ళు ఏంటంటే సింపుల్, 2013లో వాళ్ళు బార్బర్పూర్ అనే ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీని గెలిచారు. ఎందుకు గెలిచారంటే అక్కడ కాంగ్రెస్కి ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీలిక కారణంగా వాళ్ళు లబ్ధి పొందారు. బీజేపీ గెలిచింది. అలాగే 2015లో ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ అయిన ముస్తాఫాబాద్ని బీజేపీ గెలిచింది. అక్కడ కూడా సేమ్ కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు చీలిక వలన బీజేపీ లబ్ధి పొందింది. నిజానికి ఇక్కడ 2013 ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిస్తే అందులో 4 ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీసే. అంటే మొదటి నుంచి కూడా ఢిల్లీలో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండేవి. కానీ 2015, 2020లో మాత్రం ఆ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయ్యాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తమ నియోజకవర్గాల మీద పట్టు పెంచుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీలో బలంగా ఉన్న నాయకులను లాగారు, కాంగ్రెస్లోకి లాక్కున్నారు. ఉదాహరణకు షీలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ రెహమాన్ 2020లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి తీసుకొని అక్కడ కాంగ్రెస్ సీట్ ఇచ్చారు. అలాగే 2015లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మహమ్మద్ ఇష్రాక్ ఖురాన్ ఆయన్ను కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది. సో దీనికి ప్రతిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది, ఇదే నియోజకవర్గంలో గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చౌదరి మఠాన్ మహ్మద్ ఆయన్ను పార్టీలోకి ఆమ్ ఆద్మీలోకి జాయిన్ చేసుకొని వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చింది. నిజానికి ఎవరైతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడో వాళ్ళ భార్య అక్కడ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ అంట, వార్డు కౌన్సిలర్ అంట, డివిజన్ కార్పొరేటర్ అంట. అంటే అట్లా ఈ 2 పార్టీలు కూడా అంత సీరియస్గా పోటీ పడుతున్నాయి ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్లో. వీళ్ళ నాయకులను వాళ్ళ నాయకులను వీళ్ళు లాక్కుంటున్నారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు, వీళ్ళు ఓట్ బ్యాంక్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంత హోరాహోరీగా తలబడుతుంటే బీజేపీ చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా ఓట్లు చీలిక మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. సో ఆ 2 పార్టీలు బలంగా ఉన్నాయి కదా, ఆ 2 పార్టీలు ఓట్లు చీలిక వలన మాకు లబ్ధి జరుగుద్ది అని చెప్పి ఇంకా అవసరమైతే ఇంక 3వ పార్టీ ఈ ఎంఐఎం పార్టీ ఉంది కదా, వాళ్ళను కూడా అక్కడ రంగంలోకి దించారు. నిజానికి ఎంఐఎం పార్టీ అందరూ అనుకుంటారు వీళ్ళు బీజేపీకి వ్యతిరేకులు అని. కాదు, బీజేపీకి ఎక్కడ గెలుపు కావాలంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని దించుతారు వాళ్ళ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేల్చడానికి. అందుకే ఇప్పుడు ఎంఐఎం పార్టీ రంగంలోకి దిగి వీళ్ళు కూడా తగులుకున్నారనమాట. సో అట్లా ఈ ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్లో ప్రస్తుతానికి జరుగుతోంది. యాక్చువల్లీ ఢిల్లీ మొత్తం మీద ముస్లిం ఓట్ బ్యాంక్ సుమారుగా 12.86% ఉంటుంది అనేది ఒక అంచనా. వాళ్ళు
11 నియోజకవర్గాల వరకు డామినేట్ చేస్తారు, గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో సెంట్రల్ ఢిల్లీలో అయితే 33% ముస్లిం ఓట్ బ్యాంక్ అంట. అలాగే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అయితే 29.6% ఆ జిల్లా ఆ ప్రాంతంలో. సో ఇట్లా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ముస్లిం డామినేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ గతం నుంచి కూడా కాంగ్రెస్ బలంగా ఉండేది, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య ఎక్కువగా వార్ ఉంది కాబట్టి బీజేపీ సేఫ్ పాలిటిక్స్ ఆడుతుంది. సో అట్లా ఈ 10 నియోజకవర్గాల్లో అట్లీస్ట్ 4 లేదా 5 గెలిస్తే చాలు అనే లెక్కల్లో బీజేపీ ఉంది. సో మరి ఏం జరుగుతుందని చూడాలి. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఎక్కువ షాప్స్ ఉంటాయి. ఇక్కడ ముస్లిం కుర్రాళ్ళు, యూత్ ఓట్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కువగా షాపుల్లో పనిచేసే వాళ్ళే. ఆ షాపులు ఓనర్స్ ఏమో హిందూస్ ఉంటారు, వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫేవర్ టు బీజేపీ. కాబట్టి వాళ్ళ షాపుల్లో పనిచేసే వాళ్ళ చేత కూడా ప్రచారం చేస్తున్నారు బీజేపీకి అనుకూలంగా, అదొకటి చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని బీజేపీలో ఉన్న ముస్లిం నాయకుల చేత కొంచెం బలంగా ప్రచారం చేయించడం, ఇవేవో రకరకాల ప్రయత్నాలు, డబ్బులు కొంచెం గట్టిగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అక్కడ అభివృద్ధికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, అంతర్గత కాలువలకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మొత్తానికి గతంతో పోలిస్తే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం వ్యూహాలు, అంతర్గత వ్యూహాలు, స్ట్రాటజీలు కొంచెం పదునెక్కి చాలా డెప్త్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.